ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈరోజు మదర్స్ డే సందర్భంగా దేవుడు మనకిచ్చిన తల్లుల వరాన్ని గుర్తు చేసుకుంటూ బైబిల్లోని కొన్ని గొప్ప తల్లుల జీవితాల ద్వారా మనము ఆశీర్వదింపబడదాం. బైబిల్లోని కొంతమంది గొప్ప తల్లులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో దేవుడిచ్చిన అద్భుతమైన వరాలలో తల్లి ఒకటి. తల్లి ప్రేమ స్వార్థము లేనిది, తల్లి ప్రార్థన శక్తివంతమైనది, తల్లి కన్నీళ్లు కుటుంబాన్ని కాపాడగలవు. బైబిల్లో ఎంతోమంది గొప్ప తల్లుల గురించి మనం చదువుతాం. వారి జీవితాలు మనకు విశ్వాసము, ప్రార్థన, సహనము, ప్రేమ నేర్పిస్తాయి. మొదటిగా హన్నా. ఆవిడ ప్రార్థించే తల్లి. హన్నాకు పిల్లలు లేరు. ఆమె బాధతో దేవుని మందిరంలో ఏడుస్తూ ప్రార్థించింది. ఆమె ప్రార్థనను దేవుడు ఆలకించి సమూయేలు అనే కుమారుణ్ణి ఇచ్చాడు. హన్నా చేసిన గొప్ప పని ఏంటంటే దేవుడు ఇచ్చిన బిడ్డను తిరిగి దేవునికే అర్పించింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, ప్రార్థించే తల్లి కుటుంబానికి ఆశీర్వాదం. దేవునిపై నమ్మకం పెట్టుకున్న తల్లిని దేవుడు ఎప్పుడు కూడా నిరాశపరచడు. ఈరోజు కూడా ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం మోకాళ్ళ మీద ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థనలు వృధా కావు. రెండవదిగా యొకోబేదు. ఈమె విశ్వాసము గల తల్లిని చంపమని ఆజ్ఞ ఉన్నది, కానీ యొకోబేదు భయపడలేదు. మోషేను చిన్న బుట్టలో పెట్టి నదిలో వదిలింది. అది ప్రమాదములా కనిపించిన దేవుని చేతిలో అది రక్షణగా మారింది. దేవుడు అదే మోషేను ఇజ్రాయేలు ప్రజలను విడిపించే నాయకుడిగా ఉపయోగించాడు. దీనివలన మనకు విశ్వాసమున్న తల్లి భయము కంటే దేవుని ఎక్కువగా నమ్ముతుంది అని తెలుస్తుంది. ఒక తల్లి విశ్వాసము పిల్లల భవిష్యత్తుని మార్చగలదు. మూడవదిగా చూస్తే మరియమ్మ గారు. ఈవిడ విధేయత కలిగిన తల్లిగా మనము చెప్పుకోవచ్చు. పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన తల్లి. దూత వచ్చి నీవు రక్షకుడైన యేసుని కనబోతున్నావు అన్నప్పుడు ఆమె ఇలా చెప్పింది, ప్రభువుకి దాసురాలిని, మీ చిత్తము చొప్పున జరుగును కాక. మరియమ్మ దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఎన్ని అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయననే నమ్మినింది, విశ్వసించింది. మనం నేర్చుకోవలసింది ఏంటంటే, నిజమైన తల్లి దేవుని చిత్తానికి లోబడుతుంది. పిల్లలను దేవుని మార్గంలో పెంచటంలో గొప్ప బాధ్యత తీసుకుంటుంది. నాలుగవదిగా చూస్తే మరి తిమోతి యొక్క అవ్వ లోయి, తల్లి యునేకి గురించి మనం చెప్పుకుందాం. వాళ్ళిద్దరూ కూడా తిమోతిని దేవుని వాక్యంలో చిన్నప్పటి నుంచి పెంచారు, భయభక్తులతో పెంచారు. దాని ఫలితంగా తిమోతి